Hello aspirants, welcome back to Competitive Hunters. సో ఈ సెషన్లో మనము బ్యాంక్ రిక్రూట్మెంట్స్ చాలా నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి బ్యాంక్స్కి సంబంధించి. సో బ్యాంక్స్కి ఎగ్జామ్స్కి మెయిన్లీ టార్గెట్ చేసి ఎలా అయినా బ్యాంక్ జాబ్ సాధించాలి అని అనుకున్న స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మీకు మేజర్గా ఈ రీసెంట్ డేస్లోని మీకు వచ్చిన 4 నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ సెషన్లో మనం చూద్దాము. సో అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్, ఏజ్, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళు సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి అప్డేట్స్ అన్నీ మీకు ఈ ఛానల్ ద్వారా అవైలబుల్లో ఉంటుంది. అప్ టు డేట్ అన్ని కూడా నోటిఫికేషన్, రిజల్ట్స్ అండ్ క్లాసెస్, జనరల్ స్టడీస్, ఎస్ఎస్సి, రైల్వేస్, డిఫెన్స్, స్టేట్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ సెషన్స్ మీకు ఈ ఛానల్లో యూ కెన్ అబ్జర్వ్ ఆల్ దీస్ సెషన్స్. సో లెట్స్ మూవింగ్ టు టుడేస్ సెషన్. సో మన ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి అని అంటే యూబీఐ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుసు, మన ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయిపోయింది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని అసిస్టెంట్ మేనేజర్, సో 2 పోస్ట్ అయితే నోటిఫికేషన్ వదిలారు అనమాట. సో అందులో ఒకటి ఏంటి అంటే అసిస్టెంట్ మేనేజర్ ఏంటి, క్రెడిట్ మీద అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఇంకొకటి ఐటీ మీద కూడా ఇంకొక అసిస్టెంట్ మేనేజర్ అనమాట. టోటల్ గా 500 పోస్ట్. అంటే ఇండివిజువల్ గా చూసుకుంటే దీనికి 250 పోస్ట్ అండ్ దీనికి 250 పోస్ట్. సో ఇలాగా 250 పోస్ట్ అయితే దీనికి ఇండివిజువల్ గా ఉంది. సో దీని అప్లికేషన్ డేట్ చూసుకుంటే 30th ఏప్రిల్ అండ్ 20 మే వరకు ఉంది. సో మీకు ఇంకా దగ్గరగా 10 days టైం ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ అప్లై సూన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 4 నోటిఫికేషన్స్ ఇంకా నెక్స్ట్ కూడా రాబోతున్నాయి, బ్యాంక్ నోటిఫికేషన్స్. అండ్ బ్యాంక్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి, ఇంకా బాగా ప్రిపేర్ చేయండి అండ్ అన్నిటికీ కూడా అప్లై చేయండి. మీకు చాలా వరకు మీకు సిలబస్ కూడా దగ్గరగా మీకు దగ్గరగానే ఉంటుంది, ఏమంతగా వేరియేషన్ కూడా ఉండదు. సో మీరు అన్నిటి ఎగ్జామ్స్ ని టార్గెట్ లో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఓన్లీ ఎస్బీఐ క్లర్క్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఓన్లీ ఎస్బీఐ క్లర్క్, ఓకే, లేదంటే మేనేజర్, పీఓకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు పీఓకే, అలా అని కాకుండా అన్ని మిగతా నోటిఫికేషన్స్, మిగతా పోస్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకుని సో మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాంట్లో జాబ్ అనేది సాధించవచ్చు. ఇంకా ఒక దగ్గర ఎక్కడైనా జాబ్ సాధించుకుంటే ఆబ్వియస్ గా మనం కొంతమందికి ఆర్బీఐలో సర్వ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ ఉంటుంది. సో ముందు ఎక్కడో దగ్గర జాబ్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఇంకా ఆర్బీఐ మీ గోల్ కాబట్టి నెక్స్ట్ మీరు జాబ్ ఇన్ అయ్యాక కూడా చాలా మంది ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా మంచి బెటర్ పొజిషన్ కోసం అండ్ ఇంకా వాళ్ళ గోల్ కోసము వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తుంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి ఆఫీస్ అసిస్టెంట్ అంటే ప్యూన్ అనమాట. సో ప్యూన్ మనకి మనం బ్యాంక్ లో వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటారు కదా, ఓకే సారీ. సో మనకి బ్యాంక్ లో వెళ్తే మనకి ప్యూన్స్ కనిపిస్తూ ఉంటారు కదా, సో అదే అనమాట మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనమాట ప్యూన్స్. సో దీనికి 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ దీని యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 3rd మే నుంచి 23rd మే వరకు, అంటే మీకు 10 days ఉంది టైమ్. సో 23rd మే వరకు ఉంది, ఇంకా మీకు నియర్లీ 13 days టైం అయితే ఉంది. సో ఖచ్చితంగా మీరు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ 10th క్లాసే దీనికి ఎలిజిబిలిటీ, ఆబ్వియస్గా ప్యూన్ కాబట్టి 10th క్లాస్ వరకు చదువుకుని ఉన్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చి 18 to 26 years ఏజ్ లిమిట్ అనమాట. అంటే మీరు ఖచ్చితంగా 18 to 26 years ఏజ్ గ్యాప్ మధ్యలోనే మీ యొక్క ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ 3rd నోటిఫికేషన్ ఐడిబిఐ జామ్. సో ఐడిబిఐ బ్యాంక్ లోని జామ్ అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. సో జామ్ అంటే మనం తినే జామో ట్రాఫిక్ జామో కాదు, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అనమాట. సో ఈ జాబ్స్ యొక్క
పోస్ట్ ఎన్ని అంటే వేకెన్సీస్ 676 అంటే 600+, నియర్లీ 700 వేకెన్సీస్ మీకు ఈ జాబ్ లోని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుంటే 8th మే నుంచి 28th మే వరకు మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు రన్ అవుతూ ఉంటుంది. 8th మే టు 28th మే. సో మీకు ఇంకా స్టిల్ 10 days అయితే ఉంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే బెల్ ఐకాన్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే, సో ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు వెంటనే మీకు వస్తుంది. సో ఇటువంటివి ఏమైనా అప్డేట్స్ ఉన్నప్పుడు మీకు ఇమీడియట్ గా తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఏంటంటే మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమైనా రిజల్ట్స్ వచ్చినా లేకపోతే అడ్మిట్ కార్డ్ వచ్చినా మీకు ఒక్కొక్కసారి తెలియదు అనమాట. సో చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాము, అన్నిటికీ అప్లై చేస్తూ ఉంటాము. సో ఎప్పుడు ఏది వచ్చింది అనేది మనం ఎంత అలర్ట్ గా ఉన్నా సరే ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటది మనకు తెలియకుండా. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని అలా వదిలేయకుండా బెల్ ఐకాన్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ అన్ని కూడా నేను వీడియో చేసి పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో మీకు అప్పుడు ఏంటంటే అప్ టు డేట్ మీరు ఉండి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ, దీనికి ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ. సో మీరు ఏ డిగ్రీ స్ట్రీమ్, ఇంజనీరింగ్ అయినా, బిఎస్సి, బిఏ, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది మీకు. అండ్ దీని ఏజ్ వచ్చేసి 20 to 25 years మాత్రమే. సో 20 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీని సిలబస్ ఇంకా సెషన్స్ ఏముంటాయి, ఏం సిలబస్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఇన్ డీటెయిల్ గా ఈ నోటిఫికేషన్ లో ఇంకా ఇన్ డీటెయిల్ గా మీకు మాకు ఎగ్జామ్ గురించి కావాలి డీటెయిల్స్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ సెషన్స్ ఉంటుంది, ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఎంత టైం ఉంటుంది, ఒక్కొక్క ఎగ్జామ్ మీకు సెక్షన్ టైమింగ్ ఉంటుందా, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా అని చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు కూడా ఈ వీడియో చూస్తూ మీకు ఈ డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు దీని గురించి డౌట్ ఉంది, వి వాంట్ అనదర్ వీడియో అని చెప్పేసి కమెంట్ చేసి ఖచ్చితంగా నేను ఇంకొక సెషన్ దీని మీద ఎక్స్క్లూజివ్ గా నేను చేస్తాను. సో పేపర్ ప్యాటర్న్ ఏముంటుంది, ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, సో అందులో ఎంత వెయిటేజ్ ఉంటుంది, టోటల్ ఎంత టైం వస్తారు అని ఇలాంటి వాటి మీద స్పెసిఫిక్ గా. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు పైన హైలైట్స్ అనమాట మీకు ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్తుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకొంచెం డీప్ గా సో పేపర్ ప్యాటర్న్, ఇన్వాల్వ్ అయ్యే సబ్జెక్ట్స్, వెయిటేజ్, ఎన్ని మార్క్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్ గా అది కూడా డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో కింద కమెంట్ చేయండి, టేక్స్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంటే. సో మీకు ఇలా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మాకు ఇంకా కావాలి ఇన్ఫర్మేషన్ దీని గురించి అని అనుకుంటే డోంట్ forget to comment in the comment section. So we will plan another session for that. Next, SBI CBO. సో సిబిఓ అంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్. సో ఎస్బీఐ మనకు తెలిసిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ మీద మీకు 2600 వేకెన్సీస్ అయితే పోస్ట్ ఖాళీగా ఉంది. నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫామ్ అనేది 9th మే టు 29th మే. ఓకే, 9th మే టు 20 అంటే 10 days ఇచ్చాడు దీనికి. సో మనకైతే ఇంకా 20 days వరకు టైం ఉంది. సో ఈ వీడియో అప్ టు డేట్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్న వాళ్ళకైతే 20 days. ఇంకా ఎప్పుడో చూసి ఏదో సర్చ్ చేసుకుంటూ ఏదో షార్ట్స్ చూసుకుంటూ ఎవరైనా చూసుంటే మరి వాళ్ళు చూసిన డేట్ బట్టి ఆ టైం అనేది తగ్గిపోవచ్చు. సో ఇది యాజ్ అప్డేట్ గా పోస్ట్ చేసిన వెంటనే చూసిన వాళ్ళకైతే దీనికి 20 days టైం ఉంటుంది ఈ పోస్ట్ కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి. సో 20 days టైం ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ. సో మీకు ఎనీ డిగ్రీ, ఏ స్ట్రీమ్ లో అయినా డిగ్రీ చేసి ఉండొచ్చు, ఇంజనీరింగ్ కానీ, బిఎస్సి డిగ్రీ కానీ ఏదైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ హైలైట్ విషయం ఏంటి అంటే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడే మీకు చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు చాలా మంది కూడా ఇప్పుడు నేను ముందుగా ప్రీవియస్ గా చెప్పాను ఏంటి, మెయిన్ టార్గెట్ ఎగ్జామ్ పెట్టుకుని కూడా ఏదైనా ఇంకో బ్యాంక్ లో ఏదైనా చిన్న పోస్ట్ కానీ ఇంకేదైనా పోస్ట్ కి వచ్చినా సరే వెంటనే జాయిన్ అయిపోతారు. సో వాళ్ళ టార్గెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అని చెప్పి. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. సో 2 years ఎక్స్పీరియన్స్ కాబట్టి, సో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కంపల్సరీగా. దీంతో పాటు లోకల్ లాంగ్వేజ్.
సో దీనికి స్టేట్ స్టేట్ బట్టి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో అది కూడా ఇన్ డీటెయిల్ గా మీకు క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ కావాలి ఇది కూడా అనుకుంటే, సో ఇది కూడా ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో దాన్ని బట్టి మీ మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీకు ఏం కావాలి అన్నది నాకు తెలుస్తుంది కమెంట్ చేస్తే. సో దాని ప్రకారం నేను వీడియోస్ అనేది ప్లాన్ చేసి నేను చేస్తానన్నమాట. సో అందుకని ప్లీజ్ మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో సో దాని కింద అయితే కమెంట్ చేయండి. సో లోకల్ లాంగ్వేజ్ అనేది కావాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడైతే లోకల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు ఆంధ్రప్రదేశ్లో. సో అదే మీరు తమిళనాడుకి వెళ్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ తమిళ్ అనమాట. సో మీరు తమిళనాడులో పోస్టింగ్ వచ్చింది అనుకో మీకు, సో తమిళనాడులో మీరు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు సిబిఓగా, సో మీకు అక్కడ తమిళ్ రాకపోతే అందరికీ ఇంగ్లీష్ రావాలని అయితే ఉండదు. మీకైతే బ్యాంక్ ఎంప్లాయీస్ కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది. బట్ బ్యాంక్ కి వచ్చేది అందరూ కూడా సామాన్య ప్రజలు, అందులో చాలా మంది ఇల్లిటరేట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏంది, వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉంటుంది. సో అందుకని ఏంటంటే మీకు బ్యాంక్స్ లోని అండ్ ఎస్ఎస్సిలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మీకు కొన్ని రిక్రూట్మెంట్స్ లోని లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి అని చెప్తుంటారు. సో ఎందుకంటే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి లోకల్ పర్సన్స్. సో అందరికి ఇంగ్లీష్ రావాలి అని ఏమి లేదు, అందరికి హిందీ రావాలని లేదు. ఓకే, సో బేస్డ్ ఆన్ ది పొజిషన్ మీకు ఈ యొక్క రిక్వైర్మెంట్ క్రైటీరియా కూడా ఉంటుంది ఎలిజిబిలిటీలో. నెక్స్ట్ 21 to 30 years. సో ఇన్ బిట్వీన్ ఏజ్ అనేది 21 to 30 years మధ్యలో ఈ యొక్క పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ అనమాట, ఏజ్ క్రైటీరియా. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో 4 notifications ఉన్నాయి. ఇట్స్ రియలీ ఎ వెరీ బిగ్ డీల్ ఫర్ ఆల్ ది బ్యాంక్ aspirants. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో టు ది పాయింట్ అన్ని చెప్పేశాను నేను ఈ సెషన్లో. సో ప్లీజ్ డోంట్ forget to comment in the comment section, share your feelings, and don't forget to like, share, and subscribe. Bye aspirants, see you in the next session.